వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయి, చెక్క, లవంగం, యాలకులు, సోంపు, పన్నీర్, ఉప్పు, కారం, పసుపు, పాల మీద మేగడి, జీడిపప్పు, గరం మసాలా. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో ఒక చిన్న గ్లాసు నీళ్ళు తీసుకుని మరిగించుకుందాం. మరిగిన నీళ్ళల్లో ఒక చెక్క, సోంపు, యాలకులు, లవంగాలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, హాఫ్ కప్పు జీడిపప్పు వేసి ఉడికించాలి. ఉల్లిపాయ పెద్దదైతే ఒకటి సరిపోతుంది. అలాగే టమాటాలు నేను చిన్నవి 2 తీసుకున్నాను. పెద్దదైతే ఒక టమాటా సరిపోతుంది. ఇలా ఉడికిన టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, మసాలా దినుసులు వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. అవి చల్లారేలోపు పొయ్యి మీద బాండి పెట్టి అలాగే పక్కన ఒక గ్లాసు నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకుని మరిగించుకుని పక్కన పెట్టుకుందాం. బాండీలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి వేయించుకోవాలి. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఆ వేగిన పన్నీర్ ముక్కల్ని స్టవ్ ఆపేసేసి పక్కన నీళ్ళల్లో వేసుకోవాలి. గిన్నెలో మరిగించి పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. అలా ఎందుకు వేసుకోవాలంటే మనం వేయించిన పన్నీర్ ముక్కలు ఆ వాటర్లో వేస్తే సాఫ్ట్గా ఉంటుంది పన్నీర్. అలాగే అదే బాండీలో 2-3 స్పూన్లు బటర్ వేసుకొని చెక్క, జీడిపప్పు, సోంపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అవి వేగేలోపు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న మసాలా మొత్తం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా వేగనివ్వాలి. అలా వేగుతున్న పేస్ట్లో పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, ఒక స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని 2 నిమిషాలు పేస్ట్ని ఉడకనివ్వాలి. మధ్య మధ్యన తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా. అలాగే ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వాటర్ లేకుండా తీసేసి పన్నీర్ ముక్కలను కూడా పేస్ట్లో వేసేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ అలా ఉడికిన తర్వాత 2-3 స్పూన్లు పాల మీద మేగడ వేసి కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది.
కర్రీ రెడీ. చూసారు కదా, ఆయిల్ అలా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.